తండ్రికిని కుమారునికిని పరిశుద్ధాత్మకును ఆది యందు ఇప్పుడు ఎల్లప్పుడు యుగ యుగముల యందుండునట్లు మహిమ ఘనత ప్రభావము కలుగునుగాక. మహాపరిశుద్ధుడవును మిక్కిలి ప్రేమ కలిగిన మా ప్రియ యేసు రక్షక, కారుణ్యమూర్తి, కనికరము గల తండ్రి, కృపాక్షమాపణ గల తండ్రి, దయగల దేవ మీకు స్తోత్రం. ఆత్మదేవ, పరిశుద్ధాత్మ, దివ్యాత్మ, ఈ సమయంలో మీ సన్నిధి మాతో ఉంచండి. మీ సహవాసం మాకు దయచేయండి. ఈ వాక్యం ద్వారా మీరు సత్యస్వరూపయోగు ఆత్మకు దేవ, మీ సర్వసత్యములోనికి మమ్మను నడిపించుము ప్రభువా. నీ నామునికే ఘనత మహిమ ప్రభావం కలుగుటకును, మీ బిడ్డలకు నీ ఆత్మ దీవెన కలుగుటకును కృప అనుగ్రహించి దీవించుము. నీ నామునికే వెలుగు, మహిమ, ఘనత, ప్రభావం కలుగునుగాక. యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయంలో మరి దేవుని యొక్క వాక్యము ఉపదేశించుటకు మరి దేవుడు అనుగ్రహించిన ఈ మంచి సమయమును బట్టి ప్రభువైన దేవునికి నిండు హృదయముతో కృతజ్ఞతాస్తుతులు వందనములు చెల్లిస్తున్నాం. ఈ వాక్యము ద్వారా అనేకులకు ఆత్మీయమైన మేలు, ఆత్మీయమైన వెలుగు, దీవెన, రక్షణ కలుగునుగాక. ఈ సమయంలో నీ దేవుని వాక్యములో నుండి ఈ దినము కొరకు మనం ఏర్పాటు చేసి చదువు వాక్యము ఇది. యోహాను సువార్త 12వ అధ్యాయములో 20వ వచనం. యోహాను సువార్త 12:20. ఆ పండుగలో ఆరాధింపవచ్చిన వారిలో కొందరు గ్రీసు దేశస్థులుండిరి. వారు గలిలయలోని బేత్సయిదా వాడైన ఫిలిప్పునొద్దకు వచ్చి, అయ్యా, మేము యేసును చూడగోరుచున్నాము అని అతనితో చెప్పగా, ఫిలిప్పు వచ్చి అంద్రెయతో చెప్పాను. అంద్రెయ ఫిలిప్పును వచ్చి యేసుతో చెప్పిరి. అందుకు యేసు వారితో ఇట్లనే, మనుష్య కుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చి ఉన్నది. గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును, అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. తన ప్రాణమును ప్రేమించువాడు దాన్ని పోగొట్టుకొనును. ఈ లోకములో తన ప్రాణమును ద్వేషించువాడు నిత్యజీవము కొరకు దానిని కాపాడుకొనునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనే. ఈ దినము మనము ప్రాముఖ్యంగా అర్థం చేసుకోవడానికి ముఖ్యమైన 2 విషయాలు జ్ఞాపకం చేసుకుందాం. ఒకటేంటంటే, విశ్వాస జీవితం అనగా క్రీస్తును వెంబడించే జీవితం. ఈ లోకంలో కలిగి ఉండవలసిన ప్రాముఖ్యమైన లక్షణం విశ్వాసం, దేవుని యందలి నమ్మిక. తద్వారా ఈ లోకములో దేవునితో సంబంధము, సహవాసము కలిగి జీవిస్తాం. విశ్వాసం అనేది దేవునికి మనకు మధ్య ఉండే ఒక అద్వితీయమైన చక్కటి అనుబంధం. తద్వారా దేవుడు తన సంగతులు మనకు తెలియజేస్తాడు. మనము దేవుని సంగతులను బట్టి నమ్మకముగా విధేయతతో లోబడి ఈ లోకములో దానిని జరిగించాలి. కనుక విశ్వాసము అనేది చాలా ప్రాముఖ్యమైంది క్రైస్తవ జీవితంలో. అటువలే ఈ విశ్వాసం అనేది కేవలం ఒక ఆత్మీయమైన లేతే మనస్సు లోపల ఉండే ఒక అనుభవం మాత్రం కాదు. కానీ ఇది లోకమునకు తేట తెల్లముగా, ప్రస్ఫుటముగా కనబడవలసింది మన యొక్క అనుదిన జీవిత పనులలో, క్రియలలో. కాబట్టి క్రియాపూర్వకమైన విశ్వాసం, నమ్మకము ఉన్నది దేవుని మీద. ఆ నమ్మకము మన యొక్క క్రియలలో కనబడాలి.
మన జీవితంలో కనబడాలి, మన పనులలో కనబడాలి. కాబట్టి విశ్వాసము, క్రియలు అనేవి ముఖ్యమైనవి. కాబట్టి ఈ లోక సంబంధమైన జీవితంలో విశ్వాసము, క్రియలతో కూడినప్పుడు మనకు కావలసింది ఏది అంటే దేవునికి దగ్గరగా జీవించడానికి అవసరమైంది దేవుని గూర్చినటువంటి జ్ఞానము, ద నాలెడ్జ్ ఆఫ్ గాడ్. దేవుని గూర్చిన తెలివి, దేవుని గూర్చిన జ్ఞానం. ఇది లేకపోతే ఈ లోకంలో దేవుని గూర్చి పూర్తిగా మనం గ్రహించడానికి, అర్థం చేసుకోవడానికి ఈ దైవ జ్ఞానం అనేది చాలా ప్రాముఖ్యమైనది. దైవ జ్ఞానము మనము కలిగి ఉంటే దేవుడు తన యొక్క ఉద్దేశములు, తన ఆలోచనలు, తన ప్రణాళికలు, తన ఏర్పాటు మనకు ఆయన తెలియజేస్తూ ఉంటాడు. తద్వారా మనము కూడా ఆయన మాటకు లోబడి జీవిస్తూ దానికి అనుగుణంగా మనం ఈ లోకంలో పనులు జరిగించాలి, క్రియలు చేయాలి. క్రియాపూర్వకంగా మన యొక్క విశ్వాస జీవితం అనేది ఈ లోకంలో ఉండాలి. ఈ దినము మనం గ్రహించే ముఖ్యమైన సంగతి ఏంటంటే లోకములో అనేకులకు ఈ యొక్క దైవ జ్ఞానము లేదు, కొరవడి ఉన్నది. దేవుని జ్ఞానము లేదు. అంచేత మనుషులు దేవుని అర్థం చేసుకోలేరు. ఇక్కడ ఈ గ్రీసు దేశస్థులు వచ్చారు. వారి యొక్క ఆశ ఏంటంటే యేసును చూడాలి అన్నారు. ఎందుకు యేసులో ఏముందని చూడాలని కోరారు? ఏమి తెలుసుకోవాలని కోరారు? ఈ గ్రీకుల యొక్క జీవితంలో వారికి అత్యంత ప్రాముఖ్యమైనది ఏది అంటే ఈ జ్ఞానము అనేది ముఖ్యమైనది. ఈ జ్ఞానమును వారు వెతుకుతూ ఉంటారు. ప్రపంచంలో ఎక్కడ ఏ విధంగా దేవుని గురించిన జ్ఞానం ఉంటుంది. ఈ జ్ఞానము మనము తెలుసుకోవాలి. ద నాలెడ్జ్ ఆఫ్ గాడ్, ద విజ్డమ్ ఆఫ్ గాడ్ అనేది ఈ జ్ఞానమును వారు వెతుకుతూ ఉంటారు. అదే విషయం మనము దేవుని వాక్యములో గనక చూస్తే భక్తుడైన పౌలు ఆ మాటలు ఈ యొక్క గ్రీకు దేశస్తులను గూర్చి ఆయన తన యొక్క మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, దానిలో ఆయన చెప్తున్నాడు 21వ వచనం, దేవుని జ్ఞానానుసారముగా లోకము తన జ్ఞానము చేత దేవునిని ఎరుగకుండినందున సువార్త ప్రకటన అను వెర్రితనము చేత నమ్మువారిని రక్షించుటకు దేవుని దయాపూర్వకమైన సంకల్పము ఆయను. యూదులు సూచక్రియలు చేయమని అడుగుచున్నారు, గ్రీసు దేశస్థులు జ్ఞానము వెతుకుచున్నారు. అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటిస్తున్నాము. ఆయన యూదులకు ఆటంకముగాను అన్ని జనులకు వెర్రితనముగాను ఉన్నాడు. కానీ యూదులకేమి గ్రీసు దేశస్థులకేమి పిలువబడిన వారికి క్రీస్తు దేవుని శక్తియు దేవుని జ్ఞానమునై ఉన్నాడు అని. దేవుని గురించిన జ్ఞానం కొరకు గ్రీసు దేశస్థులు ప్రపంచం అంతా తిరుగుతూ ఉంటారు. ఎందుకంటే ఈ జ్ఞానము అనేది వాళ్ళకి చాలా ప్రాముఖ్యమైంది. జ్ఞానము మనుషుని యొక్క ఆత్మను వెలిగిస్తుంది అని వారు నమ్ముతారు. కనుక ఈ జ్ఞానము కొరకు వారు, సరి అయిన జ్ఞానము కొరకు వారు వెతుకుతూ తిరుగుతారు. వారు యెరూషలేము వచ్చారు, యేసు దగ్గరకు వచ్చారు.
మేము యేసును చూడగోరుతున్నాము అని వారు అన్నారు. కారణం ఏంటంటే ఆయన మాటల్లో, ఆయన బోధలో, ఆయన ప్రకటించే వర్తమానములలో ఒక ప్రాముఖ్యమైన విషయం వారు గ్రహించారు. అది జ్ఞానం, దేవుని గురించిన జ్ఞానం. కాబట్టి అది పూర్తిగా ఈయన ద్వారా తెలుసుకుందాం అని వారు యేసును చూడాలి అని ఆశ, వారి కోరిక వారు వెల్లడించారు. కాబట్టి యేసు దగ్గరకు వారు తీసుకుని రాబడ్డారు. ఆ తర్వాత యేసు వారి ప్రబోధం వారికి తెలియపరచబడింది. అది ఈ దినం మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. జ్ఞానము వెతికేవారు. ఎందుకంటే వారి యొక్క ఆలోచనలో ఈ జ్ఞానము ఈ లోకం అంతటా ఉంది. జ్ఞానము చేతనే ఈ లోకము నిర్మించబడింది అనుకుంటున్నారు వాళ్ళు. కానీ జ్ఞానం చేత కాదు. ఈ లోకం నిర్మించబడింది దేవుని వాక్యము ద్వారా. ఆ దేవుని వాక్యము ప్రభు అయిన యేసుక్రీస్తే. ఆ వాక్యము శరీరధారి అయి ఈ లోకములోనికి ఆయన ఒక మనుష్యుడిగా జన్మించాడు. అద్వితీయ దేవుడు. ఆ దేవుడు యేసుక్రీస్తు ప్రభువు. ఆయనలోనే ఆ జ్ఞానము ఉన్నది అని. కాబట్టి దేవుని జ్ఞానం అనేది మనుషులకు చాలా ప్రాముఖ్యమైంది. ఈ మాట మనం చదువుతున్నప్పుడు ఇక్కడ హోషేయ గ్రంథములో ఒక ప్రాముఖ్యమైన సత్యం మనకు తెలియబడతా ఉంది. అది ఏది అంటే హోషేయ గ్రంథం 4వ అధ్యాయం 5-6 వచనాలు. నా జనులు జ్ఞానము లేని వారై నశించుచున్నారు. నీవు జ్ఞానమును విసర్జించుచున్నావు గనుక నాకు యాజకుడవు కాకుండా నేను నిన్ను విసర్జించును. నీవు నీ దేవుని ధర్మశాస్త్రమును మరచితివి గనుక నేనును నీ కుమారులను మరతును. నా జనులు జ్ఞానము లేని వారై నశించుచున్నారు. కాబట్టి ఈ లోకానికి ముఖ్యమైనది ఏది అంటే దేవుని గూర్చిన జ్ఞానం లేదు ఈ లోకములో. ఈ లోకములో నీవు ఎన్ని గ్రంథాలు చదువు, ఎన్ని విశ్వవిద్యాలయాల్లో చదువు, ఎన్నెన్ని గొప్ప గొప్ప విద్యలు నేర్చుకో, ఎంత గొప్ప జ్ఞానాభ్యాసం చేయి, కానీ ఈ లోకములో అది దేవుని గురించిన జ్ఞానం నీకు లభించదు. ఎందుకంటే ఈ లోకానికి దేవుని గురించిన జ్ఞానం తెలియదు. దేవుని గురించిన జ్ఞానము, దేవుని గురించిన తెలివి లేక వారు నశించిపోతున్నారు ఈ లోకములో. కనుక ఈ లోకము మరి ఈ దేవుని గూర్చిన సత్యం ఎరగనటువంటి దుస్థితిలో ఉన్నట్టుగా మనము దేవుని వాక్యం ద్వారా గ్రహిస్తున్నాం. రోమపత్రికలో భక్తుడైన పౌలు వ్రాస్తూ ఉన్నాడు. ఆయన ఏమంటాడంటే ఈ లోకములో దేవుడు తను గూర్చిన సత్యం ఆయన తెలియజేసుకున్నాడు. ఎందుకంటే అందరూ దేవుని గూర్చిన సత్యం తెలుసుకోవాలనే ఆయన తెలియజేసినాడు. కానీ జరిగిన సంగతి ఏంటంటే ఈ లోకములో మరి దేవుని గూర్చిన సత్యం తెలుసుకోలేకుండా ఉన్నారు. రోమాపత్రిక 1వ అధ్యాయం 18వ వచనం, దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త దుర్నీతి మీదను భక్తిహీనత మీదను దేవుని కోపం పరలోకమును బయలుపరచబడి, ఎందుకనగా దేవుని గూర్చి తెలియశక్యమైనదేదో
అది వారి మధ్య విషదమై ఉన్నది. దేవుడు అది వారికి విషదపరచెను. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించడం వలన తేటపడుచున్నది. గనుక వారు నిరుత్తరులై ఉన్నారు. దేవుడు కనపడ్డు, అదృశ్యుడు. అయితే ఆయన అదృశ్య లక్షణాలు ఈ లోకంలో ఉన్నాయి. ఆయన అడుగుజాడలు ఆయన తెలుసుకొనడానికి అదృశ్య లక్షణములు. అది ఏది అంటే ఆయన నిత్య శక్తి, దేవత్వము, జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించడం వలన తేటపడుచున్నది. గనుక వారు నిరుత్తరులై ఉన్నారు. మరియు వారు దేవుని ఎరిగి ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తులు చెల్లింపలేదు. కానీ తమ వాదములందు వ్యర్థులైరి. వారి అవివేక హృదయం అంధకారమయమాయను. తాము జ్ఞానులమని చెప్పుకొనొచ్చు బుద్ధిహీనులైరి. వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్కయు, పక్షుల యొక్కయు, చతుష్పాద జంతువుల యొక్కయు, పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపముగా మార్చిరి. కాబట్టి దేవుని గూర్చిన అదృశ్య లక్షణాలు ఈ లోకములో దేవుడు ఉంచాడు. వాటిని వారు సరిగా తెలుసుకోలేదు. ఎందుకు తెలుసుకోలేదు అంటే వారికి ఈ లోక జ్ఞానము వారు దాని వలన వారు గ్రహించలేదు. అందుచేత వారందరూ ఏమైపోయారంటే బహుశా ఇదిగో ఈ కొండ దేవుడు, ఈ గట్టు దేవుడు, ఈ చెట్టు దేవుడు, ఈ నది దేవుడు దేవత, లేకపోతే ఇదిగో ఈ యొక్క జంతువు దేవుడు, ఈ ప్రాకే పురుగు దేవుడు, ఈ పాములు దేవుడు, ఈ కోతి దేవుడు, ఈ కుక్క దేవుడు, ఇవన్నీ ఈ యొక్క చతుష్పాద జంతువుల యొక్క ప్రతిమా స్వరూపానికి దేవుని ఆ మహిమను వారు మార్చిపారేశారు. కాబట్టి ఈ లోకంలో ఏం జరుగుతుందంటే మనుషులు దేవునికి గూర్చిన జ్ఞానం లేక విగ్రహారాధకులైపోయారు, ప్రకృతి ఆరాధకులైపోయారు. ఈ ప్రకృతిలో కనబడేటటువంటి ఈ చెట్లు, గుట్టలు, సముద్రాలు, నదులు, మరి మనుషులు చేత్తో చేసిన బొమ్మలు, ఈ జంతువులు, ఈ ప్రాకే పురుగులు, ఈ పాములు, ఈ తేళ్ళు, లేకపోతే ఇదిగో ఈ కోతులు, ఈ కుక్కలు, ఇవన్నీ దేవుడే. ఇట్లా దేవుని యొక్క స్వరూపానికి మార్చేశారు. దేవుని మహిమను వారు ఆ విధంగా మార్చేస్తారు. కారణం ఏంటంటే వారు అవివేక హృదయం అంధకారమయమాయను. తాము జ్ఞానులమని చెప్పుకొనొచ్చు బుద్ధిహీనులైరి. అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్కయు, పక్షుల యొక్కయు, చతుష్పాద జంతువుల యొక్కయు, పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపముగా మార్చిరి. అందుచేత వారు దేవుని గురించిన జ్ఞానము ఎరుగక నశించిపోతున్నారు. వారి ఆత్మీయ జీవితాలు నశించిపోతున్నాయి. కారణం ఏంటంటే వారి యొక్క అంతరంగములో దేవుని గురించిన సత్యము లేదు, దేవుని గురించిన జ్ఞానము లేదు, దేవుని గురించిన తెలివి లేదు. ఈ లోకములో దేవుని గురించిన తెలివి లేదు. ఈ లోకమునకు దేవుడు ఆయన స్వతసిద్ధంగా ఒక మనుష్యుడుగా ఆయన ఈ లోకంలోనికి వచ్చాడు. ఒక పసిబాలుడుగా కన్యమరియ యందు ఆయన వారి మానవ రక్త మాంసములలో పాలువాడై ఒక దీన శిశువుగా, దీన కన్యమరియ గర్భమందు ఆయన ఒక శిశువుగా రూపించబడి పరిశుద్ధాత్మ ద్వారా ఈ లోకంలోనికి ఒక మనుష్యుడుగా జన్మించాడు, ఒక నరుడుగా జన్మించాడు. తద్వారా ఈ లోకమునకు ఆయన ఒక చక్కటి మనుష్యుడుగా ఎదిగినాడు. ఈ లోకంలోనికి ఆయన దేవుని గురించిన సత్యమును
ఆయన తీసుకుని వచ్చాడు. ఆయన పెరిగి పెద్దవాడై 30 సంవత్సరాల తర్వాత ఈ దేవుని గురించిన జ్ఞానం ఈ లోకంలో బోధించడం మొదలుపెట్టాడు. దేవుని రాజ్యమును గూర్చి, దేవుని పరిపాలన గూర్చి, దేవుని స్వభావ లక్షణములను గూర్చి ఆయన లోకానికి తెలియపరచడం మొదలుపెట్టాడు. కాబట్టి దేవుని గురించిన జ్ఞానము యేసుక్రీస్తు ప్రభువే ఈ లోకంలోనికి ఆయన దేవుని గురించిన జ్ఞానముగా వచ్చి ఉన్నాడు. ఆ జ్ఞానమును ఆయన తన మాటలలో, బోధలలో ఆయన ప్రకటిస్తూ తెలియపరుస్తూ ఉండినాడు. ఆ జ్ఞానం మనుషుల హృదయాల్లో వారి యొక్క అంతరంగమును వెలిగిస్తూ ఉన్నది. ఒక ఆత్మలో ఒక దీపములాగా వెలిగిస్తూ ఉన్నది. కాబట్టి దేవుని వాక్యము ప్రకటించబడగానే అది వారి యొక్క జీవితాల్లో ఒక వెలుగుగా అది ప్రకాశిస్తూ ఉంది. దేవుని గురించిన జ్ఞానం వారి అంతరంగంలోకి వచ్చింది. దేవుని గురించిన తెలివి వారి జీవితంలోకి వచ్చింది. దేవుని వారు అర్థం చేసుకుంటున్నారు, తెలుసుకుంటున్నారు. కనుక యేసుక్రీస్తు ప్రభువును ఒక గురువుగా ఆయనను వెంబడించడం మొదలుపెట్టినారు. ఈ జ్ఞానము ఈ లోకమునకు మరి అతి సామాన్యులకు కూడా అందించబడింది. జాలరులైనటువంటి వారికి, చేపలు పట్టుకునే వారికి, అతి సామాన్యులకు, లోకములో ఆయా రకాల పనులు చేసుకునే వారికి, మరి పన్నులు వసూలు చేసుకునేవారు, ఈ రకరకాల వృత్తులు చేసుకునే వారికి కూడా ఆయన ఈ జ్ఞానమును వారికి తెలియపరిచినాడు. కాబట్టి తద్వారా వారు దేవుని గురించిన సత్యం తెలుసుకుంటూ ఉన్నారు. దేవుని గురించిన తెలివి, దేవుని గురించినటువంటి అనుభవ జ్ఞానం వారి అంతరంగంలోనికి వచ్చింది. వారందరూ యేసు ప్రభు వారి శిష్యులై ఆయనను వెంబడించినారు. కాబట్టి ఈ దినం మనం జ్ఞాపకం చేసుకునే సత్యం ఏంటంటే, దేవుని గూర్చిన జ్ఞానం మనుషులకు చాలా అవసరమైనటువంటి జ్ఞానం. ఇది ఈ లోకములో మరి మానవ జీవితం నశింపజేయబడకుండా, ఎందుకంటే దేవుని వాక్యం స్పష్టంగా ఈ హోషేయ అనే ప్రవక్త చాలా గట్టిగా చెప్తున్నాడు. 4వ అధ్యాయం 6వ వచనములో యెహోవాను గూర్చిన జ్ఞానం, దేవుని గూర్చిన జ్ఞానం వారు తెలియక వారు నశించిపోతున్నారు. వారి ఆత్మలు నశించిపోతున్నాయి నరకాగ్ని గుండంలోనికి. దేవుని గూర్చిన జ్ఞానం తెలుసుకుంటే వారు ఎటువంటి వారైనా సరే, ఏ మనుషులైనా సరే, ఏ చిన్న వృత్తి కానీ పెద్ద వృత్తి కానీ, వారు విద్యార్థికులు కానీ, విద్య లేని పామరులు కానీ, ఎవరైనా సరే వారి హృదయాలు వెలిగించబడి దేవుని సత్యం వారి అంతరంగంలో వచ్చి వారు పరలోకమందలి దేవునితో సంబంధం కలిగి ఉంటున్నారు. వారు దేవుని గురించిన సత్యం తెలుసుకొని దేవునితో సహవాసం, సంబంధం, విశ్వాసము ద్వారా వారు కలిగి ఉంటున్నారు. తద్వారా వారు పరలోక రాజ్యానికి వారసులుగా, దేవుని రాజ్యమునకు వారసులుగా వారు తమను తాము దేవునికి సమర్పించుకున్నారు. ఇక వారి జీవితంలో చాలా మార్పులు వచ్చాయి. వారి యొక్క మామూలు సాధారణ జీవితంలో కూడా ఎన్నో మార్పులు వచ్చాయి. వారు చేసేటటువంటి దుర్మార్గ క్రియలు మానేశారు. వారు చేసేటువంటి పాప పనులు మానేశారు. మనుషులను దోచుకోవడం, ఈ యొక్క మనుషుల యొక్క జీవితాల్లో వారు దుష్టులు, దుర్మార్గులుగా ప్రవర్తించడం, అవన్నీ కూడా మానేశారు. వారి జీవితంలో ఒక మార్పు వచ్చింది. ఒక ప్రవర్తనలో ఒక దిద్దుబాటు వచ్చింది. తమను తాము దిద్దుబాటు చేసుకున్నారు, మార్చుకున్నారు. జక్కయ్య అనే ఒక పన్ను వసూలు చేసేవాడు అత్యధికమైన డబ్బు సంపాదిస్తున్నాడు. ఈ మనుషులను మాయ చేసి, మోసం చేసి ఎక్కువ డబ్బు వారిని పీడించి పిప్పి చేసి వాళ్ళ దగ్గర డబ్బు సంపాదిస్తున్నాడు. అటువంటి అతను మారాడు. ఒక సుంకరి మత్తయి అనేవాడు మారాడు, లేవి అనేవాడు మారాడు. అటువంటి వారు ఒక వేశ్యలు మారారు, వ్యభిచార జీవితంలో ఉన్నవారు మారారు, పాప జీవితంలో ఉన్నవారు మారారు. ఈ లోక సంబంధమైన జీవిత
సంపాదనలో తాపత్రయాల్లో ఉండేవారు మారారు. ఆ మార్పు వారి జీవితంలోకి ఏమి తీసుకువచ్చిందంటే నిత్యరాజ్యము, పరలోక రాజ్యం, దేవుని రాజ్యం, మోక్ష రాజ్యం మనము చేరాలి, అది మన అంతిమ గురి అనే సత్యం వారు తెలుసుకున్నారు. కాబట్టి తదనుగుణంగా వారు దేవుని యందలి విశ్వాసంలోకి వచ్చారు. ఆ విశ్వాస జీవితం వారి యొక్క అనుదిన జీవితంలో, వారి క్రియలలో, వారి బ్రతుకులో, వారి యొక్క పనులలో ప్రస్ఫుటంగా ఈ లోకానికి కనబడింది. కాబట్టి క్రియాపూర్వకమైన విశ్వాసం ఈ లోకములో వారు కలిగి జీవించినట్టుగా మనము దేవుని వాక్యములో దానిని మనం చూస్తూ ఉన్నాం. వారి యొక్క బ్రతుకులోనికి దేవుని సత్యం వచ్చింది. అలాగే మనము ఈ దినం దేవుని వాక్యములో చూసే ముఖ్యమైన మరొక విషయం ఏంటంటే ఈ కీర్తన గ్రంథం 111వ అధ్యాయంలో 10వ వచనములో మనము ఈ సత్యాన్ని మనము గమనిస్తాం. 111వ కీర్తన 10వ వచనం, యెహోవా యందలి భయము జ్ఞానమునకు మూలం. కాబట్టి ఈ యొక్క భక్తులు ఏమి నేర్చుకున్నారు ఈ మనుషులు అంటే దేవుని గురించి తెలుసుకున్నారు, దేవుని గురించిన సత్యం తెలుసుకున్నారు. ఇక దేవుని యందలి భయభక్తుల్లోకి వారు వచ్చారు. కాబట్టి వారి జీవితంలోకి వచ్చిన సత్యం ఏంటంటే యెహోవా యందలి భయం జ్ఞానమునకు మూలం. ఏ జ్ఞానం? దేవుని గురించిన జ్ఞానం. కాబట్టి ఆయన శాసనములను అనుసరించు వారందరూ మంచి వివేకము గలవారు. కాబట్టి దేవుని వాక్య ప్రకారం జీవించాలి, దేవుని శాస్త్ర ప్రకారం, ధర్మశాస్త్ర విధుల ప్రకారం జీవించాలి, దేవుని వాక్య సత్యమును అనుసరించి జీవించాలి. కాబట్టి వారి ప్రవర్తనలోకి ఈ వచ్చిన మార్పు ఎట్లా అంటే దేవుని సత్యం తెలుసుకున్నారు, దేవుని ధర్మశాస్త్రం వారి జీవితంలోకి వచ్చింది, దేవుని వాక్యం వారి జీవితంలోకి వచ్చింది, దేవుని మాటలు, వారి జీవిత నడవడి, వారి ప్రవర్తన, వారి పనులు, వారి క్రియల్లోకి ఆ మార్పు ప్రస్ఫుటంగా ఈ లోకములోనికి కనబడింది అనేది మనం గమనిస్తూ ఉన్నాం. అలాగే యెషయా గ్రంథం 2వ అధ్యాయంలో, యెషయా గ్రంథం 2వ అధ్యాయంలో 3వ వచనం, యెషయా గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనం, ఆ కాలమున సియోనులో నుండి ధర్మశాస్త్రము యెరూషలేములో నుండి యెహోవా వాక్కు బయలు వెళ్ళెను. చూసారా, ఇక్కడ దేవుని వాక్యం, దేవుని ధర్మశాస్త్రం యెరూషలేములో నుండి యెహోవా వాక్కు బయలు వెళ్ళును. దేవుని మాటలు వారి జీవితంలో వారు విన్నారు, దేవుని వాక్యము వారు తెలుసుకున్నారు. జనులు గుంపులు గుంపులుగా వచ్చి యాకోబు దేవుని మందిరమును, యెహోవా పర్వతం మనం వెళుదము రండి, ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును, మనము ఆయన త్రోవలలో నడుతుము అని చెప్పుకుంటారు. దేవుని జ్ఞానం వారి జీవితంలోకి వచ్చింది. దేవుడు ఆ సత్యం వారి హృదయాల్లోకి ఆయన మరి తెలియపరిచినాడు. కనుక వారు దేవుని యొక్క ధర్మశాస్త్ర ప్రకారం జీవించడం మొదలుపెట్టారు. దేవుని ఆజ్ఞల ప్రకారం, దేవుని వాక్య ప్రకారం నడుచుకోవడం మొదలెట్టారు. ఈ దేవుని వాక్యము వారి ప్రవర్తనలో ఒక మార్పు తీసుకుని వచ్చింది, వారి జీవిత నడవడిలో ఒక మార్పు తీసుకుని వచ్చింది, వారి అంతరంగంలోనికి దేవుని వెలుగు వచ్చింది. ఇక వారు చీకటి పనులు మానేశారు, సాతాను క్రియలు మానేశారు, అపవాది క్రియలు మానేశారు. దేవునికి లోబడి ఆయన నామమందలి విశ్వాసంలోనికి వారు వచ్చారు కనుక వారి జీవితంలోకి ఒక గొప్ప మార్పు వచ్చినట్టుగా మనం దాన్ని చూస్తున్నాం. 54వ అధ్యాయం యెషయా గ్రంథం
13వ వచనం, యెషయా గ్రంథం 54:13. నీ పిల్లలందరూ యెహోవా చేత ఉపదేశమునందుదురు. నీ పిల్లలకు అధిక విశ్రాంతి కలుగును. ఇప్పుడు దేవుడు యొక్క వాక్యం వారి గృహంలో, వారి ఇంట్లో, వారి యొక్క కుటుంబంలోనికి వచ్చేసింది. అంచేత నీ పిల్లలందరూ యెహోవా చేత ఉపదేశమునందుదురు. నీ పిల్లలకు అధిక విశ్రాంతి కలుగును. నీవు నీతిగల దానవై స్థాపించబడుదువు. నీవు భయపడనక్కరలేదు. బాధించువారు నీకు దూరముగా ఉంటారు. భీతి నీకు దూరముగా ఉండును. అది నీ దగ్గరకు రాదు. జనులు గుంపు కూడినను వారు నా వలన కూడరు. కాబట్టి చూసారా, దేవుని వాక్యం వారి కుటుంబంలోకి వచ్చింది, వారి జీవితాల్లో, వారి పిల్లల్లోకి వచ్చింది. కాబట్టి దేవుని సత్యం వారి కుటుంబంలో, వారి పిల్లల్లోకి వచ్చేటప్పటికి వారి కుటుంబంలో వచ్చినటువంటి ఆ మార్పు వారికి నెమ్మది కలుగు చేసింది, విశ్రాంతి కలుగు చేసింది. వారి జీవితంలో తొందరపాటు లేదు, దేని గురించి కంగారు లేదు, అటు ఇటు పరిగెత్తడం లేదు. ఎన్ని జీవిత సమస్యలు వచ్చినా కూడా వారు నిబ్బరంగా నిలబడి ఆ సమస్యలను దేవుని యొక్క కృపతో, దేవుని నామము యొక్క సహాయంతో వారు ఎదుర్కొని ధైర్యంగా వారు నిలబడగలుగుతున్నారు. అంచేత ఇది దేవుని యొక్క మహా గొప్ప కార్యం. మీకా గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనం కూడా మనం చూద్దాం. మీకా గ్రంథము 4వ అధ్యాయం 2వ వచనం. కాబట్టి దేవుని యొక్క మాటలు మనుషుల జీవితాల్లోకి ఏమి తీసుకుని వస్తుందంటే, దేవునికి వచ్చిన జ్ఞానం వారి జీవితాల్లోకి వచ్చింది. మరి తద్వారా వారి జీవితంలో నెమ్మది కలిగిన జీవితాలు, కలిగిన జీవితాలు వారు కలిగి ఉంటున్నట్టుగా మనము గ్రహిస్తున్నాం. మీకా గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనం. దేవుని నామముకు స్తోత్రం కలుగును గాక. ప్రజల జీవితాల్లోకి దేవుని యొక్క వాక్యము రాగానే ఎంత గొప్ప వెలుగు వారి జీవితంలోకి వచ్చిందో చూడండి. కాబట్టి ఆ కాలమున అన్ని జనులు అనేకులు వచ్చి సియోనులో నుండి ధర్మశాస్త్రమును, యెరూషలేము నుండి యెహోవా వాక్కును బయలువెడును. యాకోబు దేవుని మందిరమునకు, యెహోవా పర్వతమునకు మనము వెళుదాము రండి. ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును. మనము ఆయన త్రోవలలో నడుచుకొందుము అని జనులు చెప్పసాగుదురు. కాబట్టి దేవుని వాక్యము వారి జీవితాల్లోకి ఒక గొప్ప ఆకర్షణ, వారిని దేవుని యొక్క జ్ఞానంలోనికి వారిని ఆకర్షిస్తూ ఉంది. దేవుని గురించిన తెలివిలోనికి వారిని ఆకర్షిస్తూ ఉంది. కాబట్టి అన్ని జనులు, లోకంలోని అనేక మంది జనులు ఈ యొక్క దేవుని జ్ఞానంలోనికి నడిపించబడుతున్నారు, దేవుని గురించిన తెలివిలోనికి నడిపించబడుతున్నారు. కాబట్టి వారి జీవితాలకి ఏమి వస్తుంది అని మనం చూస్తున్నామంటే, యాకోబు దేవుని మందిరమునకు, యెహోవా పర్వతమునకు మనం వెళుదాము రండి. ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును. మనము ఆయన త్రోవలలో నడుచుకుందుము. గొప్ప నిశ్చయత, గొప్ప నిర్ణయం ప్రజల జీవితాల్లోకి వచ్చింది. ఇక మనం లోక మార్గాల్లో, పాప మార్గాల్లో, సైతాను మార్గాల్లో, దుష్టుడైన సాతాను అపవాది మార్గంలో నడుచుకోవద్దు. కీడు చేసే నడుచుకోవద్దు. మనము దేవుని ధర్మశాస్త్ర ప్రకారం, దేవుని బోధ ప్రకారం ఆయనే మనకు బోధిస్తాడు. ఆయనే మనకు ఆయన మార్గం తెలియజేస్తాడు. దేవుని మార్గములో, భక్తి గల మార్గములో, పరిశుద్ధతతో కూడిన మార్గములో, నీతితో కూడిన మార్గములో, దేవుని వెలుగుతో నిండిన మార్గంలో మనం నడుచుకుందాం అని లోకములో అనేక మంది జనులు దేవుని యొక్క సత్యములోనికి
వారు తీసుకొని రాబడుతూ ఉన్నారు. అంచేత ఇది చాలా గొప్ప సంగతి. 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయం 1 నుంచి 13 వచనాలు మనం కనుక ఈ దినం చూస్తే అక్కడ దేవుని సత్యం మనకు తెలియబడతా ఉంది. అది ఏది అంటే 2వ తిమోతి 2 తిమోతి 2:11 నుండి 13. ఎవడైనా వీటిలో చేరక తను తాను పవిత్రపరచుకుని నెడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకొనుటకు అర్హమై ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్రగా ఉండును. ఇది చాలా గొప్ప అనుభవం. దేవుని 2వ అధ్యాయం 11వ వచనం. ఈ మాట నమ్మదగినది ఏమనగా ఆయనతో కూడా చనిపోయిన వారమైతే ఆయనతో కూడా బ్రతుకుదాం, సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదాం. ఆయనను ఎరగమంటే మనలను ఆయన ఎరగనను. ఈ దేవుని గురించిన జ్ఞానం మనుషులకు ఏమి తెలియజేస్తుంది అంటే దేవుని వ్యక్తిగతంగా ఎరిగి ఉండటం. నేను బైబిల్ కాలేజీలో ఉన్నప్పుడు ఒకసారి విజయవాడలో మనకు తెలిసిన పందెల రాజరత్నం గారు, అక్కడ మా ప్రిన్సిపాల్ గారు ఆయనకి బాగా తెలుసు, ఆయన కలుసుకోవడానికి వచ్చాడు. ఆయన రాగానే మరి స్టూడెంట్స్ అందరినీ గ్యాదర్ చేసి కూర్చోబెట్టి మా చేపల్లో పందెల రాజరత్నం గారు వాక్యం బోధించినప్పుడు ఆయన చెప్పిన ఒకటే ఒక మాట, మీరందరూ ఇక్కడ దేవుని గూర్చిన జ్ఞానం, దేవుని గూర్చిన సత్యం అభ్యసించడానికి వచ్చినటువంటి వారు మీరు. దాని అంతటికంటే ముఖ్యమైనది ఏది అంటే నేను నమ్మిన వారిని నేను ఎరుగుదును అనే మాట ఆయన తీసుకొని దేవుని వాక్యంలో నుండి నేను నమ్మిన వారిని నేను ఎరుగుదును. కాబట్టి ఆ వాక్యము ద్వారా దేవునిని మనము ఎరిగి ఉండాలి అని ఆయన చెప్పాడు. పర్సనల్గా, వ్యక్తిగతంగా నీవు దేవునిని ఎరిగి ఉండాలి. నీవు దేవుని ఎరిగి ఉంటే దేవుడు నిన్ను ఎరిగిన వాడుగా ఉంటాడు. అదే ఇక్కడ ఈ తిమోతి 2వ పత్రిక 2వ అధ్యాయం ఏమనగా మనం ఆయనతో కూడా చనిపోయిన వారమైతే ఆయనతో కూడా బ్రతుకుదము. పాపం విషయమై చనిపోవాలి, మనం నీతి విషయమై తిరిగి లేవాలి. పునరుత్థానుడు నీతిమంతుడు యేసుక్రీస్తు ప్రభు మన యొక్క అంతరంగ జీవితాల్లో ఆయన మనలను నీతితో నింపుతాడు, నీతిమంతుడిగా చేస్తాడు. ఆయనతో కూడా మనము మరి సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదుము. ఆయనను ఎరగమంటే మనలను ఆయన ఎరుగను అంటాడు. కాబట్టి మనము దేవుని ఎరిగిన వారంగా ఉండాలి. దేవుని ఈ బైబిల్ కాలేజీలో స్టూడెంట్స్ కానీ అందరు కానీ దేవుని వాక్యం నేర్చుకునేవారు కానీ అందరూ తెలుసు సత్యం ఏంటంటే యు మస్ట్ నో యువర్ గాడ్ పర్సనలీ. వ్యక్తిగతంగా నీవు దేవునిని ఎరిగి ఉండాలి. దేవుడు నిన్ను ఎరిగిన వాడుగా ఉంటాడు. పాప విషయమై నీవు చనిపోయిన వాడుగాను, నీతి విషయమై తిరిగి బ్రతికిన వాడుగాను ఉండాలి. అప్పుడు క్రీస్తు యేసు, నీతిమంతుడైన క్రీస్తు, ఆయన నీలో జీవిస్తాడు. ఆయనను మనం ఎరగమంటే మనలను కూడా ఆయన మీరెవరో అక్రమం చేయవారా,
మీరు ఎవరో నేను ఎరుగను, మీరు పొండి, మీ కొరకు ఏర్పాటు చేయబడిన వెలుపటి చీకటి అంధకారములోనికి పొండి, నరకాగ్ని గుండములోనికి పొండి అని మనల్ని ఆయన తోసేస్తాడు. ఆయన ఎరిగి ఉండాలి. కాబట్టి ఈ దినం మనం తెలుసుకునే ప్రాముఖ్య సత్యం అదే. ఏంటి అంటే మనము ఆయనను ఎరగాలి. భక్తుడైనటువంటి పౌలు ఆయన జీవితంలో ఆయన తెలుసుకున్న గొప్ప సత్యము ఏది అంటే ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం, నిశ్చయముగా మా ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తము నష్టముగా ఎంచుకొనిచున్నాను. దేవుని గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానం ఈ లోకములో లేదు. ఈ లోకములో దేవుని గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము లేదు. ఈ లోక సంబంధమైన జ్ఞానం ఇది ఎటువంటిది అని చెప్పనంటే ఈ భక్తులైనటువంటి యాకోబు గారు రాస్తూ ఉన్నాడు. ఏంటి ఈ లోక సంబంధమైన జ్ఞానం, ఇది ఎటువంటి జ్ఞానం అని ఆయన చెప్తాడంటే 3వ అధ్యాయం 15వ వచనం, ఈ జ్ఞానము ఏది లోక సంబంధమైన ఈ జ్ఞానం ఎలాంటిది అని చెప్పని అంటున్నాడు. పైనుండి వచ్చినది కాక భూ సంబంధమైనదియు ప్రకృతి సంబంధమైనదియు దయ్యముల జ్ఞానమునై ఉన్నది. ఎలైనగా మత్సరము వివాదము ఎక్కడ ఉండును అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యము ఉండును. అయితే పైనుండి వచ్చు జ్ఞానం మొట్టమొదట పవిత్రమైంది, తరువాత సమాధానకరమైంది, మృదువైంది, సులభముగా లోబడినది, కనికరముతోనూ మంచి ఫలముతో నిండుకొన్నది, పక్షపాతమైనను వేషధారణను లేనిదైనది. నీతి ఫలము సమాధానము చేయవారికి సమాధానమందు విత్తబడును. ఈ లోకములో మీరు ఎక్కడికైనా వెళ్ళండి, ఈ లోకములో మీరు ఏ కాలేజీల్లో కానీ యూనివర్సిటీస్లో కానీ మీరు ఎక్కడికి వెళ్ళినా సరే ఈ లోకములో మీరు నేర్చుకునేది లోక సంబంధమైన జ్ఞానమే, ప్రకృతి జ్ఞానం, దయ్యముల జ్ఞానమే. అది మరి సైతాను సంబంధమైన జ్ఞానం, అల్లరి ప్రతి నీచ కార్యం అక్కడ జరుగుతూ ఉంటుంది. కానీ పైనుండి వచ్చే జ్ఞానం ఏది? పైనుండి ఎవరు వచ్చారు? యేసు ప్రభు వారు వచ్చారు. దేవుని కుమారుడిగా ఆయన వచ్చాడు, మనుష్య కుమారుడిగా వచ్చాడు. మానవ కుమారులను మనుష్య కుమారులను దేవుని కుమారులుగా మార్చుటకు ఆయన వచ్చాడు. ఆయన తీసుకుని వచ్చిన జ్ఞానం చాలా పవిత్రమైన జ్ఞానం, మృదువైన జ్ఞానం. అది దేవుని గూర్చిన సంగతులు మరి తెలియపరిచే జ్ఞానం. కాబట్టి అది అతి శ్రేష్టమైన జ్ఞానం. క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన నా నీతి గాక క్రీస్తునందలి విశ్వాసముల నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై ఆయన యందు అగుపడు నిమిత్తము నేను ఆయన యొక్క శ్రమల్లో పాలువాడనైనాను. కాబట్టి నేను క్రీస్తుని గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానం సంపాదించుకున్నాను. దేవుని బిడ్డలారా, ఈ దినం మరి థియలాజికల్ సండే అంటారు దీన్ని. థియాలజీ అంటే థియోస్ అంటే దేవుడు, థియాలజీ అంటే దేవుని గూర్చిన జ్ఞానం, దేవుని గూర్చిన తెలివి, దైవ జ్ఞానం. కాబట్టి ఈ బైబిల్ కళాశాలని థియలాజికల్ కాలేజ్ని ఏమంటారంటే దైవ జ్ఞాన కళాశాలలు అంటారు, లేదా దైవ జ్ఞాన పాఠశాలలు, వేదాంత పాఠశాలలు అని పిలుస్తారు. కానీ అక్కడ మరి నేర్చుకునేవాళ్ళు ఈ దేవుని జ్ఞానం నేర్చుకోవాలి, దేవునికి వచ్చిన తెలివి నేర్చుకోవాలి, దేవుని వాక్యము ద్వారా కలిగే ఈ పైనుండి వచ్చే జ్ఞానం నేర్చుకోవాలి. కాబట్టి ఈ దినము లోకంలో అనేకులు చాలామంది దేవుని సేవ కొరకు సిద్ధపడుతున్నారు బాగానే. కానీ వీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే దేవునిని వ్యక్తిగతంగా ఎరిగి ఉండు, పాపం విషయమై చనిపోయి నీతి విషయమై క్రీస్తునందు తిరిగి జీవిస్తూ పైనుండి వచ్చే జ్ఞానం సంపాదించుకోండి.
అప్పుడు మీ జీవితంలో దేవుని గురించిన తెలివి, దేవుని గురించిన జ్ఞానం మీరు కలిగి మీరు జీవిస్తారు, నిరంతరము జీవిస్తారు. ఇందాక హోషేయ గ్రంథంలో మనం చదివినట్టుగా ఈ లోకములో దేవునిని గూర్చిన జ్ఞానము ఎరుగకయే జనులు నశించిపోతున్నారు. నీవు నాశనం కాకూడదు, నీవు జీవించాలి, నిత్యము జీవించాలి, నిత్య జీవములోనికి, పరలోక రాజ్యములోనికి ప్రవేశించాలి. కాబట్టి దేవుని యొక్క కృపలో ఈ లోకములో నీవు దేవుని యందలి అనుభవం, విశ్వాసములో నీవు దేవుని దగ్గరకు రా. దేవుడు తన జ్ఞానం నీకు ఉపదేశిస్తాడు. దేవుని గురించిన తెలివి నీవు కలిగి ఉండాలి. ఇప్పుడు దేవుని గురించి నీవు ఈ లోకంలో ఆయన కొరకు జీవించడం నేర్చుకుంటావు, ఆయన గురించి మాట్లాడడం నేర్చుకుంటావు, ఆయన గురించి సాక్ష్యం చెప్పడం నేర్చుకుంటావు. దేవుని యొక్క హస్తం నీ మీద ఉంటుంది. దేవుని ఆత్మ ద్వారా పరలోక సంబంధమైన జ్ఞానం నీ అంతరంగ జీవితాన్ని వెలిగిస్తుంది, ఆత్మీయ జీవితాన్ని వెలిగిస్తుంది. పైనుండి వచ్చే జ్ఞానం నీవు సంపాదించుకో. ఈ లోక జ్ఞానం వ్యర్థమైంది, దాన్ని పట్టుకుంటే నీవు నాశనంలోనికి వెళతావు. కానీ దేవుని పట్టుకో, విశ్వాసం ద్వారా పట్టుకో. ఆయన పైనుండి వచ్చే జ్ఞానం నీకు అనుగ్రహించి మీ ఆత్మలను ఆయన వెలిగించి దీవించి జీవింపజేస్తాడు. నిత్య జీవంలోనికి మనం ప్రవేశిస్తాం. ప్రభువైన దేవుడు అటువంటి పైనుండి వచ్చే జ్ఞానంలోనికి ఈ దినం వేదాంత విద్యార్థులు, దైవజ్ఞాన కళాశాలలో చదివే విద్యార్థులు, వారికి బోధించే దైవజ్ఞాన ఉపదేశకులు, లెక్చరర్స్, ఆ టీచర్స్ అందరికీ కూడా ఈ వారి ఆత్మలకు దేవుని వెలుగు వారి జీవితాల్లోకి వచ్చి వారు దేవుని సత్యము వారికి విద్యార్థులకు బోధిస్తూ ఉంటే బాగుంటుంది. ఈ లోకంలో విశ్వాసులైన వారు దేవుని గురించి జ్ఞానం సంపాదించుకోవడానికి దైవజ్ఞాన కళాశాలలోకి వెళ్ళక్కర్లా. కానీ దేవుని వాక్యం చదువు, ప్రార్థన చేయి, విశ్వాసముతో దేవునికి వైపు చూడు. దేవుడు తన జ్ఞానము నీకు ఇచ్చి నీ హృదయాన్ని వెలిగించి, నీ అంతరంగ జీవితాన్ని వెలిగించి, ఈ లోకములో దేవుడు నీవు మాట్లాడుతూ ఉంటే వినువారు కాదనులకును ఎదురావటకును వీరు లేని వాక్కును జ్ఞానమును దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. విశ్వాసులైన వారు, దేవుని యందలి ఆ నామమును నమ్ముకున్నవారు, వారు మరి ఈ లోకములో దేవుని కొరకు ఆ జ్ఞానము సంపాదించుకొని దేవుని గూర్చిన మాటలు మాట్లాడండి. దేవుని ఆత్మతో వెలిగించబడి దేవుని సత్యం ప్రకటించాలి. దేవుని యొక్క వాక్యం మనకు దేవుని మాటలు తెలియజేస్తుంది. కాబట్టి యెహోవాను గూర్చిన జ్ఞానం, దేవుని గూర్చిన జ్ఞానం మనము సంపాదించుకొనుట మన ఆత్మీయ జీవితాలకు ఎంతో మేలు, ఎంతో దీవెన, ఎంతో మరి ఆత్మీయమైన శుభం, రక్షణానందము కలుగు చేస్తుంది. నిత్యరాజ్యం కొరకు మనం సిద్ధపరుస్తుంది. దేవుని నామమునకు ఘనతమైన ప్రభావం కలుగును గాక. మహాపరిశుద్ధుడవును మిక్కిలి ప్రేమ గల మా తండ్రి, ఈ లోకము జ్ఞానానుసారముగా నిన్ను ఎరగకపోయినా స్వార్థ ప్రకటన వెర్రితనము చేత ఈ లోకమును రక్షించుటకు దేవుని దయాపూర్వకమైన సంకల్పం ఆయన. కనుక సువార్త ప్రకటించబడతా ఉంది, 24 గంటలు ప్రకటించబడతా ఉంది. ఈ రేడియోలు, టెలివిజన్స్ ద్వారా, సెల్ ఫోన్ల ద్వారా దేవుని వాక్యం బోధించబడతా ఉంది. ప్రపంచమంతటా లోకములో దేవుని జ్ఞానం అనేకులకు ఈ దినం చాలా ప్రస్ఫుటంగా తేట తెల్లంగా మరి తెలియబడతా ఉంది. కనుక అనేకులు దేవుని గూర్చిన జ్ఞానం సంపాదించుకొని మరి ప్రభువుని గూర్చిన జ్ఞానం చేత వెలిగించబడి రక్షించబడటకు తమరు నీ యొక్క పరిశుద్ధ ఆత్మ కృప ప్రతి మనుషునికి దయచేయము. ఘనతమైన ప్రభావం చెల్లిస్తూ క్రీస్తునామమున అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధ ఆత్మ ఏక దేవుని దీవెన దైవాశీస్సులు మీకు తోడైండును గాక. ఆమేన్.